హైయెస్ట్ ప్యాకేజ్ జాబ్స్ ఈ మాట వినగానే మీ మైండ్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, గూగుల్లో కోడింగ్ చేసేవాళ్ళు లేదా యాపిల్ లో డెవలపర్స్, అంతేనా? అందరూ ఐటీలోనే ఉన్నాయి అనుకుంటారు. బట్ వెయిట్, వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ ప్రపంచంలో ఐటీకి సంబంధం లేకుండా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించే జాబ్స్ కూడా ఉన్నాయంటే? ఈ రోజు మనం అలాంటి 4 నాన్ ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జాబ్స్ ప్యాకేజ్ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది, అది గ్యారంటీ. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆ జాబ్స్ లో తీసుకుంటే ఫస్ట్ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో మన లిస్ట్ లో ఫస్ట్ జాబ్ ఇదే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. వీళ్ళు బ్యాంక్స్ లో పనిచేస్తారా అని అనుకుంటాం, కానీ వీళ్ళు బ్యాంక్స్ తో పనిచేస్తారు. కానీ మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్స్ లాంటి పనులు కాదు. వీళ్ళది కార్పొరేట్ లెవెల్ గేమ్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కి మనీ రైజ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, లైక్ జొమాటో అనుకుందాం. ఫస్ట్ టైం పబ్లిక్ కి షేర్ అమ్ముతుంది, దాన్ని ఐపీఓ అంటారు. ఆ ప్రాసెస్ అంతా చూసుకునేది ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. లేదా రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీ ఇంకో చిన్న స్టార్ట్అప్ ని కొనాలి అనుకుంటుంది, దాన్నే మర్జర్స్, అక్విజిషన్స్ అంటారు. ఆ డీల్ వెనక ఉండే మాస్టర్ మైండ్స్ కూడా వీళ్ళే. మరి వీళ్ళకి ఎందుకు అంత సాలరీ అంటే, ఎందుకంటే సింపుల్ లాజిక్. వీళ్ళు హ్యాండిల్ చేసే డీల్స్ లో థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. ఆ డీల్ సక్సెస్ఫుల్ అయితే అందులో కొంత పర్సెంటేజ్ వాళ్ళకి బోనస్ లో వస్తుంది. సో స్టేక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై అండ్ అందుకే ద పే ఈజ్ ఆల్సో స్కై హై. కానీ ఇది 9 to 5 జాబ్ అస్సలు కాదు. డేస్, నైట్ షిఫ్ట్స్, వీకెండ్స్ ఉండదు. వర్క్ ప్రెషర్ పీక్ లో ఉంటుంది, కానీ అది వాళ్ళు తీసుకునే ప్రెషర్ బట్టి ఉంటుంది. టాప్ ఫర్మ్స్ లో స్టార్టింగ్ ప్యాకేజ్ $150,000 నుంచి $200,000 రేంజ్ లో ఉంటాయి. అంటే ₹1,20,00,000 దగ్గర నుంచి ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్, బోనస్ లు కలిస్తే ఈ ప్యాకేజ్ $millions లో ఉంటుంది. అది ఈ రోల్ కున్న ఒక ఇంపార్టెన్స్. సెకండ్ జాబ్ వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్. ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ని కార్పొరేట్ డాక్టర్స్ అని కూడా అంటారు. ఇమాజిన్ ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళ ప్రాఫిట్స్ అంతగా రావట్లేదు, లేదా వాళ్ళు ఒక కొత్త కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఎలా చేయాలో ఆలోచిస్తున్నారు. ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చెప్పడానికి కంపెనీస్ ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ని హైర్ చేసుకుంటారు. వీళ్ళు ఆ కంపెనీలోకి వెళ్లి డేటా అంతా అనలైజ్ చేసి స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇస్తారనమాట. బట్ ఎందుకు అంత సాలరీ అంటే, ఓన్లీ స్ట్రాటజీకి అంత ఎక్కువ పే చేయాలని అనుకుంటే, బికాస్ వీళ్ళు ఇచ్చే అడ్వైస్ తో ఆ కంపెనీకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ సేవ్ అవ్వచ్చు, లేదా కొత్తగా క్రోర్స్ ఆఫ్ రూపీస్ జనరేట్ అవ్వచ్చు. వీళ్ళు ఆ కంపెనీ తలరాతనే మార్చేసే సొల్యూషన్స్ ఇస్తారు. వరల్డ్ టాప్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, మెకిన్స్కీ, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అదే బీసీజీ, బెయిన్ అండ్ కంపెనీలో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. బట్ కొట్టారంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయినట్టే. స్టార్టింగ్ సాలరీస్ ఇక్కడ $100,000 నుంచి స్టార్ట్ అవుతాయి, ప్లస్ హ్యూజ్ బోనస్ ఉంటాయి. ద లర్నింగ్ కర్వ్ అండ్ ఎక్స్పోజర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కెరీర్ పాస్ గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తూనే ఉంటాను. దానికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి, నెక్స్ట్ దాంట్లోకి వెళ్లే ముందు. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, కార్పొరేట్ లాయర్. లాయర్ అంటే అందరూ కూడా చెట్టు కింద ప్లీడర్, ఏం సంపాదించడం అనుకుంటారు. కానీ అందరికంటే హైయెస్ట్ పేడ్ లాయర్స్ కోర్టుకి వెళ్లరు, వాళ్ళనే కార్పొరేట్ లాయర్స్ అంటారు. వీళ్ళు కంపెనీస్ కి లీగల్ అడ్వైజర్ ఇస్తారు. రెండు పెద్ద కంపెనీస్ మెర్జ్ అవుతున్నప్పుడు లీగల్ పేపర్ వర్క్ చూసుకోవడం, ఇంటర్నేషనల్ డీల్స్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్స్ ప్రిపేర్ చేయడం, కంపెనీ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ని కాపాడటం, ఇలాంటి పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఎందుకు ఇంత పెద్ద సాలరీ అని అనుకుంటారు కదా. ఒక్క చిన్న మిస్టేక్ బిలియన్స్ లో లాస్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇలాంటివన్నీ కూడా కార్పొరేట్ లాయర్స్ చూసుకుంటారు. ఒక చిన్న లూప్ హోల్స్ ని వదిలేసిన కంపెనీ కొలాప్స్ అయిపోవచ్చు, వీళ్ళు ఆ మిస్టేక్ జరగకుండా కాపాడుతుంటారు. సో ప్రివెంట్ చేసే లాస్ చాలా ఎక్కువ కాబట్టి శాలరీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. టాప్ లా ఫర్మ్స్ పార్ట్నర్ అయ్యారంటే ఇయర్లీ ఇన్కమ్ ఈజీలీ క్రోర్స్ అండ్ మిలియన్స్ లో ఉంటుంది. ఇది చాలా హై ప్రైస్డ్ అండ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ వర్క్. ప్రతి వర్డ్, ప్రతి కామా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అందుకే అంత ప్యాకేజ్ అనేది ఉంటుంది. అసలు వీళ్ళ ప్యాకేజ్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ లో డిస్క్లోజ్ కూడా చేయరు, అన్ని కోట్లలో వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇది బాస్ జాబ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మీరు కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఎంటర్ అయ్యే జాబ్ అయితే కాదు, ఇది అల్టిమేట్ డెస్టినేషన్. ఒక కంపెనీ మొత్తం పర్ఫార్మెన్స్ కి, ప్రాఫిట్స్ కి, లాసెస్ కి ఒక్కరే రెస్పాన్సిబుల్, అండ్ దట్ ఈస్ ద సీఈఓ. కంపెనీ ఫ్యూచర్ విజన్ సెట్ చేయడం, ప్రాసెస్ డెసిషన్ తీసుకోవడం, కంపెనీని ప్రాఫిటబుల్ గా నడిపించడం అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. సుందర్ పిచ్చై, సత్యనాథల్లా వీళ్ళందరూ కూడా సీఈఓలే. వీళ్ళకి ఎందుకు
అంత శాలరీ అంటే ద రీజన్ ఈ సింపుల్. అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ. కంపెనీలో ఉన్న లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అంతా సీఈఓనే చూసుకుంటారు. ఆ సీఈఓ తీసుకున్న డెసిషన్, ఆ సీఈఓకి వచ్చిన థాట్స్ ఏవైతే ఉంటాయో వాటి బట్టే ఆ కంపెనీ భవిష్యత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రెషర్ అన్ఇమాజినబుల్ గా ఉంటుంది. వీళ్ళ ప్యాకేజ్ లో శాలరీ ఒక చిన్న పార్ట్ మాత్రమే. రియల్ మనీ కమ్స్ ఫ్రమ్ ద స్టాక్ ఆప్షన్స్ అండ్ బోనస్. అంటే కంపెనీలో షేర్స్ ఇస్తారు వీళ్ళకి. ఆ షేర్ ప్రైస్ కనుక పెరిగితే వీళ్ళ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. అందుకే ప్యాకేజ్ లో మనం 200 to 300 crores లాంటి నెంబర్స్ వింటూ ఉంటాం. సో చూసారు కదా, హై ప్యాకేజ్ అంటే కేవలం కోడ్ రాయడం కాదు, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడమే కాదు. ఈ అన్ని జాబ్స్ లో కామన్ పాయింట్ ఏంటి అనేది మీరు కనుక చూస్తే హై ప్రెషర్, హై రెస్పాన్సిబిలిటీ, హై స్టేక్స్. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ అండ్ రిస్క్ ఎక్కువ ఉంటే అక్కడ రివార్డ్ కూడా అలానే ఉంటుంది. వాల్యూ ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఐటీ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దోస్ 1000 ways అన్నమాట. అంతే. ఈ 4 జాబ్ రోల్స్ లో మీకు ఏది అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరా, కన్సల్టెంటా, లాయరా, లేకపోతే సీఈఓనా? సీఈఓ అంటే అది కంపెనీ డిసైడ్ చేసి ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళని ఇచ్చే పొజిషన్ కాబట్టి ఆ జాబ్ కనుక తీసేస్తే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, కన్సల్టెంట్, లాయర్ ఈ మూడిట్లో దేని గురించి అయినా వివరంగా చెప్పాలనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద ఇంకొక వీడియో అనేది చేస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. దానికి మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.